ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధు నాయక్ ఆఫీస్తో మాట్లాడడానికి దాత్రి వస్తుంది. అప్పుడే సాధు నాయక్కి ఒక ఫోన్ కాల్ రావటంతో ఏంటి అవునా అని చాలా షాకింగ్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమైంది సార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. కేదార్ మాట్లాడడానికి వెళ్ళాడు కదా ఆ హీరోయిన్ దగ్గరికి. ఆ హీరోయిన్ ఇప్పుడు చనిపోయిందంట జేడి అని చెప్పడంతో ఏంటి ఆ హీరోయిన్ చనిపోయిందా అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ హీరోయిన్ చనిపోయే సమయానికి కేదార్ అక్కడే ఉండటం వల్ల అని ఆఫీసర్ చెబుతూ ఉంటే ఉండటం వల్ల చెప్పండి సార్ చెప్పండి అని జేడి అడుగుతూ ఉంటుంది. అప్పుడే చనిపోయిన హీరోయిన్ దగ్గర కేదార్ చెయ్యి పెట్టి ఆ బెడ్ వర్కర్ని చూస్తూ ఉంటే అప్పుడే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి కేదార్ హీరోయిన్ ప్రాణాలు తీసేశాడు అని గట్టిగా కేకలు పెడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ అక్కడ ఉండటం వల్ల ఆ పని మనిషి కూడా కేదార్ ఆ హీరోయిన్ ప్రాణాలు తీసేశాడు అని కన్ఫర్మ్ చేసేసిందంట. అందుకే కేదార్ని సస్పెండ్గా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు జేడి అని సాధు నాయక్ చెప్పడంతో జేడి ఒక్కసారిగా కుప్పకూలిపోతూ కేదార్ అని బాధపడుతూ ఉంటుంది. మనం వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం పద జేడి అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. నేరుగా వచ్చేసరికి కేదార్ హాల్లో నిల్చొని ఉంటాడు. అదేంటి కేదార్, నువ్వు హీరోయిన్ ప్రాణాలు తీయటం ఏంటి అని సాధు నాయక్ ప్రశ్నిస్తూ ఉంటే ఎవరో కావాలని ఇదంతా చేసి ఇరికించారు సార్ అని దాత్రి మెల్లగా చెబుతూ ఉంటుంది. అసలు మీరు ఇద్దరు ఇక్కడికి రావడం మీకు తప్పిస్తే నాకు తప్పిస్తే ఇంకెవరికి తెలియదు కదా అని సాధు నాయక్ అడగటంతో అవును అని దాత్రి ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే పోలీసులు కేదార్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే లైవ్లో బ్రేకింగ్ న్యూస్ అని మొత్తం వస్తూ ఉంటుంది. యువరాజ్తో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ న్యూస్ని చూస్తూ ఉంటారు. యువరాజ్ అయితే పైశాచికంగా చాలా చాలా సంతోషపడుతూ వీడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు అని చాలా 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 సంతోషపడుతూ ఆ బ్రేకింగ్ న్యూస్ని తిప్పి తిప్పి చూస్తూ ఉంటాడు. పోలీసులు అలా కేదార్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే కేదార్ ఒకరినొకరు